ఓపెన్ చేస్తే అది ఆగస్ట్ 18, 2008. ఒక స్కిన్నీ యంగ్ బ్యాట్స్‌మెన్ ఇండియన్ జెర్సీలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పుడు ఎవ్వరికీ తెలియదు ఆ అబ్బాయి నెక్స్ట్ 18 ఇయర్స్‌లో ఇండియన్ క్రికెట్‌లో ఒక ఎరాకి ఫేస్ అవుతాడని. సెర్చ్ చేస్తే 18 ఇయర్స్ తర్వాత రికార్డ్స్ ఉన్నాయి, ట్రాఫీస్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కమ్‌బ్యాక్స్ ఉన్నాయి. కానీ ఒక్క క్వెషన్ మాత్రం చాలా డిఫికల్ట్‌గా మిగిలిపోయింది. విరాట్ కెరియర్‌లో అసలు టాప్ 18 ఇన్నింగ్స్ ఏవి అని. పాకిస్తాన్ మీద చేసిన 183 ఆస్ట్రేలియా మీద కొట్టిన 83 నాటౌటా లేక 2022లో మళ్ళీ పాకిస్తాన్ పై చేసిన 82నా? వెయిట్, ఇంకో ట్విస్ట్ ఉంది. రన్స్ ఎక్కువ చేసిన ఇన్నింగ్స్ నే బెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కోహ్లీని కోహ్లీగా మార్చింది రన్స్ కాదు, సిచ్యువేషన్స్. సో ఈ రోజు క్రికెట్ ప్రేమికుల ఛానల్లో 18 ఇయర్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ 18 అన్ఫర్గెటబుల్ ఇన్నింగ్స్ చూద్దాం పదండి. కానీ చివర్లో నంబర్ 1 విషయంలో మీరు నాతో అగ్రీ అవుతారో లేదో అనేదే అసలు క్వశ్చన్. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇది అఫీషియల్ ర్యాంకింగ్ అయితే కాదు. ఇది క్రికెట్ ప్రేమికులు ర్యాంకింగ్. అలా అని ఏదో ర్యాండమ్ ర్యాంకింగ్ కూడా కాదు. ఇన్నింగ్స్ ని జడ్జ్ చేయడానికి మనం 5 క్వశ్చన్స్ ని అడిగాం. అవి ఏమిటంటే సిచ్యువేషన్ ఎంత డిఫికల్ట్గా ఉంది, ఆపోజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మ్యాచ్ ఇంపార్టెన్స్ ఎంత, కోహ్లీ బ్యాటింగ్కి ముందు టీమ్ పొజిషన్ ఎలా ఉంది, అలానే ఆ ఇన్నింగ్స్ మ్యాచ్ని మాత్రమే కాదు కోహ్లీ కెరియర్ని ఎంత డిఫైన్ చేసింది అని. అందుకే 254 లాంటి మ్యాసివ్ టెస్ట్ ఇన్నింగ్స్ కూడా ఈ లిస్ట్లో ఆటోమేటికల్గా నంబర్ 1లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే 82 రన్స్ మాత్రమే చేసిన ఇన్నింగ్స్ కూడా టాప్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా నంబర్ 18 నుంచి స్టార్ట్ చేద్దాం. అది నవంబర్ 2009 కోల్కతా వెన్యూగా ఇండియా వర్సెస్ శ్రీలంక ఓడిఐ మ్యాచ్. విరాట్ కోహ్లీకి ఇది జస్ట్ ఒక సెంచరీ కాదు, ఇది ఒక అనౌన్స్మెంట్. యంగ్ కోహ్లీ తన ఓడిఐ కెరియర్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీ సాధించాడు. ప్రెజర్లో ఉన్న ఇండియాకి సెంచరీతో ఆన్సర్ ఇచ్చాడు. ఇది ఆ తర్వాత కోహ్లీ మాస్టర్ పీసెస్తో కంపేర్ చేస్తే చాలా చిన్న ఇన్నింగ్స్లా కనిపించవచ్చు, కానీ కెరియర్ స్టోరీలో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కింగ్ కోహ్లీ ఇంకా కింగ్ కాలేడు, కానీ రాజు వస్తున్నాడనే ఫస్ట్ సిగ్నల్ ఇచ్చిన ఇన్నింగ్స్ మాత్రం ఇదే. ఇక నంబర్ 17 118 వర్సెస్ ఆస్ట్రేలియా. ఇప్పుడు ఆస్ట్రేలియా అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఆస్ట్రేలియాని ఎదుర్కొనే సెంచరీ చేయడం అంటే అప్పటి యంగ్ ఇండియన్ బ్యాటర్ కి నార్మల్ మ్యాటర్ అయితే కాదు. అలాంటిది కోహ్లీ 118 చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ కనిపించింది, లేకపోవడం. ఫాస్ట్ బౌలింగ్ ని ఎదుర్కొంటూ స్కోరింగ్ ఆప్షన్స్ వెతకడం. ఇది ఒక టీనేజర్ టాలెంట్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాటర్ గా ట్రాన్సిషన్ అవుతున్న మూమెంట్. ఇక నంబర్ 16 వచ్చేసి 107 వర్సెస్ పాకిస్తాన్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే ప్రెజర్ ఆల్రెడీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది, కానీ కోహ్లీకి 2012లో మరో ప్రెజర్ ఉంది. అప్పటికే తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇండియా భారీ టార్గెట్ చేయాల్సిన సిచ్యువేషన్ లో విరాట్ కోహ్లీ మళ్ళీ నిలబడ్డాడు. చెన్నైలో పాకిస్తాన్ పై ఏకంగా 107 రన్స్ చేశాడు. ఇక్కడి నుంచి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. పెద్ద అపోజిషన్ ఉన్నప్పుడు టీం మీద పెద్ద ప్రెజర్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కోహ్లీ ఆ ప్రెజర్ మధ్యలో నిలబడి ఆడేవారు. ఈ ప్యాటర్న్ తర్వాత ఇయర్స్ లో రిపీటెడ్లీ కనిపించబోతుంది. ఇక నంబర్ 15 149 వర్సెస్ ఇంగ్లాండ్. ఇది సెంచరీ కాదు, ఒక ఆన్సర్. అంతకుముందు 2014 ఇంగ్లాండ్ టూర్లో కోహ్లీ స్ట్రగుల్ అయ్యారు. 4 ఇయర్స్ తర్వాత అదే ఇంగ్లాండ్ గడ్డపై అదే స్వింగింగ్ కండిషన్స్ లో, కానీ బ్యాట్స్మెన్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ గా ఆడారు. ఎడ్జ్ బస్టన్ టెస్ట్ లో కోహ్లీ ఏకంగా 149 రన్స్ బారేశారు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు కెప్టెన్ తన టీం ని క్యారీ చేశారు. కొందరు కెరియర్ లో కంబ్యాక్ ఇవ్వడం అంటే ఫామ్ లోకి తిరిగి రావడం, కానీ కోహ్లీకి కంబ్యాక్ అంటే అదే ప్లేస్ లోకి తిరిగి వెళ్లి అదే ఛాలెంజ్ ని డామినేట్ చేయడం. మీరు నాతో అగ్రీ చేస్తే లైక్ చేసి కామెంట్ లో కింగ్ కోహ్లీ అని కామెంట్ చేయండి. ఇక నంబర్ 14 153 వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇండియా బ్యాటింగ్ కొలాప్స్ మధ్యలో ఒక ప్లేయర్ భయం లేకుండా నిలబడ్డాడు. అతనే విరాట్ కోహ్లీ, అది కూడా 153 రన్స్తో. ఈ ఇన్నింగ్స్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఈజీ సెంచరీ అయితే కాదు. సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్లో క్వాలిటీ పేస్ అటాక్స్ మీద కొట్టిన ఇన్నింగ్స్. అండ్ కోహ్లీ ఆల్మోస్ట్ ఒంటి చేతితో ఇండియా ఇన్నింగ్స్కి బ్యాక్ బోన్ లా అయ్యారు. ఇండియా మ్యాచ్ గెలవలేకపోయినా కోహ్లీ మాత్రం కండిషన్స్ ని డిఫెండ్ చేశాడు. అందుకే ఇది స్కోర్ కార్డ్ లో ఒక నంబర్ కంటే కూడా ఎక్కువ. ఇక నంబర్ 13 254 నాట్అవుట్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు నంబర్స్ గురించి మాట్లాడాలి. 254 నాట్అవుట్. విరాట్ కోహ్లీకి కెరియర్ బెస్ట్ టెస్ట్ స్కోర్ ఇది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా, వెన్యూ వచ్చేసి పూణే. కోహ్లీకి ఇది ప్యూర్ బ్యాటింగ్ మాస్టర్ క్లాస్. డిఫెన్స్ నుంచి అటాక్ వరకు, స్ట్రైక్ రొటేషన్ నుంచి బౌండరీ హిట్టింగ్ వరకు ఒక కెప్టెన్ తన బ్యాటింగ్ రేంజ్ మొత్తాన్ని చూపించిన ఇన్నింగ్స్. కానీ ఈ లిస్ట్ లో ఇది నంబర్ 13 మాత్రమే. ఎందుకంటే మన క్వశ్చన్ ఎక్కువ రన్స్ ఎవరు చేశారు అని కాదు, మన క్వశ్చన్ ఏ ఇన్నింగ్స్ లో కోహ్లీ కండిషన్స్ ని ఎక్స్ట్రాడినరీగా కంట్రోల్ చేశారు అని. ఇక్కడి నుంచి ర్యాంకింగ్స్ ఇంకా టఫర్ అవ్వనున్నాయి. నంబర్ 12 141 వర్సెస్ ఆస్ట్రేలియా. మనం మళ్ళీ 2014కి వెళ్ళాలి.
వెన్యూ అడిలైడ్. కోహ్లీకి కెప్టెన్సీ ప్రెషర్ పీక్ లో ఉన్న టైం అది. ఆస్ట్రేలియా టీం ఇండియా ముందు భారీ టార్గెట్ పెట్టేసింది. మరి ఒక యంగ్ కెప్టెన్ 141 చేశారు. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ ఒక మెసేజ్ ని క్లియర్ గా ఇచ్చారు. ఆస్ట్రేలియాను చూసి వెనక్కి తగ్గే ఇండియన్ బ్యాట్స్మెన్ నేను కాదు అని. ఇండియా చివరకు మ్యాచ్ గెలవలేకపోయినా కోహ్లీ బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు ఒక సీరియస్ ఫైట్ ఇచ్చింది. ఈ ఇన్నింగ్స్ నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. కోహ్లీ ఇక జస్ట్ ఇండియాస్ నెక్స్ట్ సూపర్ స్టార్ కారు, తను ఇండియాస్ ఫ్యూచర్ లీడర్ అని. ఇక నంబర్ 11 123 వర్సెస్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వెన్యూ వచ్చేసి పెర్త్, ఆస్ట్రేలియా. ఫాస్ట్ బౌన్సీ కండిషన్స్ లో విరాట్ కోహ్లీ ఏకంగా 123 బారేశారు. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇది కేవలం సెంచరీ కారు, ఇది టెక్నికల్ కంట్రోల్. ఆస్ట్రేలియా పేస్ అటాక్ ముందు కోహ్లీ షాట్స్ పిక్ చేసిన విధానం, బాల్ ని లేట్ గా ప్లే చేయడం, కండిషన్స్ ని చదవడం, ఈ ఇన్నింగ్స్ లో ఒక మెచ్యూర్ టెస్ట్ బ్యాటర్ లా కనిపించారు. యంగ్ కోహ్లీకి అగ్రెషన్ ఎక్కువ. 2018 కోహ్లీకి అగ్రెషన్ తో పాటు కంట్రోల్ కూడా ఉంది. ఇక నంబర్ 10 122 నాట్అవుట్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎంట్రీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పై 122 నాట్అవుట్. ఫస్ట్ గ్లాన్స్ లో ఇది టాప్ 10 లో ఎందుకని అనిపించవచ్చు, కానీ కాంటెక్స్ట్ మాత్రం చూడాలి. కోహ్లీకి ఇంటర్నేషనల్ సెంచరీ డ్రాఫ్ట్ కొనసాగుతున్న సమయం అది. ఎన్నో మంత్స్, ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. విరాట్ పని అయిపోయిందా, ఫామ్ ఎక్కడ, సెంచరీ ఎప్పుడు అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. అప్పుడు ఆసియా కప్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ పై 122 నాట్అవుట్ తో విరుచుకుపడ్డాడు విరాట్ కోహ్లీ. ఇది జస్ట్ సెంచరీ డ్రాఫ్ట్ కి బ్రేక్ మాత్రమే కాదు, ఇది విరాట్ కోహ్లీకి ఒక ఎమోషనల్ రీసెట్. అతని ఫస్ట్ T20 సెంచరీ కూడా ఇక్కడే చేశారు. అందుకే రన్స్ కంటే కూడా ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక నంబర్ 9 76 వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్. ఇండియా బ్యాటింగ్ ప్రెజర్ లో పడిపోయింది. టోర్నమెంట్ మొత్తం కోహ్లీకి ఐడియల్ గా సాగలేదు. కానీ ఫైనల్లో 56 బాల్స్ లో 76 రన్స్ చేసి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక్కడ కోహ్లీని జడ్జ్ చేయడానికి స్ట్రైక్ రేట్ ఒక్కటి చూస్తే స్టోరీ మిస్ అవుతారు. ఫైనల్లో టీమ్ కి స్టెబిలిటీ కావాలి. సౌత్ ఆఫ్రికా చేజబుల్ టార్గెట్ లో ఉండి కోహ్లీ ఇన్నింగ్స్ కి చివరికి ఇండియా డిఫెండ్ చేయగల టోటల్ వచ్చింది. అంటే మన టీమ్ ఇండియా T20 వరల్డ్ కప్ ట్రాఫీ గెలిచింది. అండ్ కోహ్లీ ఫైనల్ T20 ఇన్నింగ్స్ కూడా ఇదే. ఎక్స్ప్లోజివ్ కాదు, ఫ్లాషీ కాదు, కానీ ఇండియాకి ఏం కావాలో అలాంటి ఇన్నింగ్స్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్ కోహ్లీ. ఐసీసీ కూడా ఈ ఇన్నింగ్స్ ని కోహ్లీకి ఫైనల్ T20 లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ గా గుర్తించింది. కొన్నిసార్లు గ్రేట్నెస్ అంటే ఎలా ఆడావో కాదు, ఎప్పుడు ఏం ఆడాలో తెలుసుకోవడం. ఇక నంబర్ 8 154 నాట్అవుట్ వర్సెస్ న్యూజిలాండ్. ఇప్పుడు మళ్ళీ 2016 కి వెళ్దాం. వెన్యూ వచ్చేసి మొహాలి. ఇక్కడ విరాట్ కోహ్లీ ఏకంగా 154 నాట్అవుట్ గా నిలిచాడు. కోహ్లీ బ్యాటింగ్ రిటర్న్ లో ఉన్నప్పుడు ఒక బౌలర్ కి ప్రాబ్లం వికెట్ తీయడం మాత్రమే కాదు, స్ట్రైక్ రొటేషన్ ని ఆపడం. ఎందుకంటే కోహ్లీ సింగిల్స్ ని డబుల్స్ గా మార్చగలడు, డబుల్స్ ని బౌండరీస్ తో కనెక్ట్ చేయగలడు, ప్రెజర్ ని ఆపోజిషన్ పైకి షిఫ్ట్ చేయగలడు. ఎగ్జాక్ట్లీ ఇన్నింగ్స్ లో అదే జరిగింది. అండ్ 2060 కోహ్లీ కెరియర్ లో ఒక ఎక్స్ట్రాడినరీ ఇయర్. వైట్ బాల్ క్రికెట్ లో అతను ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కన్సిస్టెన్సీ తో ఆడుతున్న పీరియడ్ అది. ఇక ఐపీఎల్ గురించి అయితే సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆ ఇయర్ లో ఏమైందో కామెంట్ లో చెప్పండి. ఇక నంబర్ 7 72 నాట్అవుట్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సెంచరీ రాలేదు, కానీ ఇంపాక్ట్ మాత్రం మ్యాసివ్ గా ఉంది. అది 2014 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్. టార్గెట్ చేస్తున్నప్పుడు ఇండియాకి బిగ్ ప్రెజర్ ఎదురైంది. అలాంటి టైంలో విరాట్ కోహ్లీ 72 అవుట్ గా నిలిచారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెసన్ ఉంది. T20s లో 72 రన్స్ సమ్టైమ్స్ 100 కన్నా కూడా వాల్యుయబుల్. ఎందుకంటే చేస్ లో వికెట్స్ కాపాడాలి, రిక్వైర్డ్ రేట్ కంట్రోల్ చేయాలి, ప్రెజర్ అబ్జర్వ్ చేయాలి. కోహ్లీ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. తను రన్ స్కోర్ మాత్రమే చేయలేదు, చేస్ ని కంట్రోల్ చేశారు. ఇక నంబర్ 6 133 నాట్అవుట్ వర్సెస్ శ్రీలంక. ఈ ఒక్క ఇన్నింగ్స్ కోహ్లీ కెరియర్ టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. వెన్యూ వచ్చేసి ఓబర్ట్, ఆపోజిషన్ వచ్చేసి శ్రీలంక. ఇండియాకి 321 చేస్ చేయాలి, కానీ ఒక కండిషన్ ఉంది. 37 ఓవర్స్లో చేస్ చేయాలి. అంటే నార్మల్ చేస్ అయితే కాదు, ఆల్మోస్ట్ మ్యాడ్నెస్. కానీ విరాట్ కోహ్లీ ఉన్నారు. 86 బాల్స్లో 133 నాట్అవుట్గా నిలిచారు. అండ్ లసిత్ మలింగ వేసిన ఒక ఓవర్లో అయితే ఏకంగా 24 రన్స్ కొట్టేశారు. అవును, మలింగ ద యార్కర్ స్పెషలిస్ట్. కోహ్లీ అతని బౌలింగ్ ని కూడా అటాక్ చేశారు. ఇది సెంచరీ కాదు, ఇది ఒక డిక్లరేషన్, ఐ బిలాంగ్ ఎట్ దిస్ లెవెల్ అని. 2012 లో ఇండియాకి ఒక ఫ్యూచర్ ఓడిఐ సూపర్ స్టార్ కనిపించారు. ఆ తర్వాత వరల్డ్ క్రికెట్ కి ఒక చేస్ మాస్టర్ కూడా కనిపించారు. ఇక నంబర్ 5 169 వర్సెస్ ఆస్ట్రేలియా. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కి వద్దాం. అది మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతుంది. ఆపోజిషన్ వచ్చేసి ఆస్ట్రేలియా. కోహ్లీ స్కోర్ బోర్డ్ పై తన వంతుగా 169 రన్స్ పెట్టేశారు. కానీ ఇన్నింగ్స్ ఎందుకు స్పెషల్ అంటే కోహ్లీ ఒక స్టేజ్ లో ఆస్ట్రేలియాతో ఆల్మోస్ట్ పర్సనల్ బ్యాటిల్ లో ఉన్నట్టు కనిపించారు. ప్రతి పరుగులో ఇంటెంట్, ప్రతి బౌండరీలో యాటిట్యూడ్, ప్రతి పార్ట్నర్షిప్ మ్యాటర్ అయింది.
ఒక రకంగా చెప్పాలంటే పీక్ కాంపిటేటివ్ కోహ్లీ ఇన్నింగ్స్ ఇది. ఇండియా మ్యాచ్ లో ఫైట్ చేయడానికి అతను బ్యాటింగ్ ద్వారా ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్లీ ఇది కోహ్లీని ఆస్ట్రేలియా కండిషన్స్ లో సీరియస్ టెస్ట్ బ్యాటర్ గా ఎస్టాబ్లిష్ చేసిన ఇన్నింగ్స్ లో ఒకటి. ఇక నంబర్ 4 183 వర్సెస్ పాకిస్తాన్. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్ బోర్డ్ చూస్తే పాకిస్తాన్ 329 చేసింది. ఇక ఇండియా ఓపెనింగ్ లోనే గంభీర్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చారు, 183 బాధేశారు. ఇండియా చేస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసింది. ఇది అప్పటి వరకు కోహ్లీ కెరియర్ బెస్ట్ ఓడిఐ స్కోర్. అలాంటిని కోహ్లీ 183తో చేసి జస్ట్ సర్వైవ్ చేయలేదు, డామినేట్ చేసేసారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీకి ఏం చేసా అనేది ఒపీనియన్ కాదు, ఐడెంటిటీ అయింది. అండ్ రిమెంబర్ ఇది 2012 అంటే ఇంటర్నేషనల్ కెరియర్ కి కేవలం 4 ఏళ్ళు అయింది. ఇక నంబర్ 3 82 నాట్అవుట్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఇప్పుడు టాప్ 3 అండ్ ఆనెస్ట్లీ ఇక్కడ నుంచి ర్యాంకింగ్ చేయడం ఆల్మోస్ట్ అన్ఫేర్ గా ఉండొచ్చు. అది 2016 T20 వరల్డ్ కప్, వెన్యూ వచ్చేసి మొహాలి. ఇండియా 161 చేసి స్టార్ట్ చేసింది. స్టార్టింగ్ లో 49 రన్స్ కి 3 వికెట్స్ కోల్పోయింది. యువరాజ్ సింగ్ ఇంజూర్డ్ అయ్యారు. సెమీఫైనల్ స్పాట్ కోసం తప్పక గెలవాల్సిన మ్యాచ్ అది. ఇది నార్మల్ చేస్ అయితే కాదు, ఇండియాస్ వరల్డ్ కప్ సర్వైవల్. కోహ్లీ తన ఇన్నింగ్స్ ని కేర్ఫుల్లీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత గేర్ మార్చారు అండ్ ఫైనల్లీ 3 overs లో 39 రన్స్ కావాలి. అక్కడి నుంచి కోహ్లీ ఆడారు భయ్యా, ఏమన్నా ఇన్నింగ్స్ అది. విరాట్ కోహ్లీ మోకల పైకి వచ్చి గ్రౌండ్ లో పడిపోయారు. 82 నాట్అవుట్ తో ఇండియాని గెలిపించేశారు. ఆ మూమెంట్ ఎందుకు ఎమోషనల్ అంటే ఈ మ్యాచ్ లో ప్రెజర్ క్లియర్ గా కనిపించింది అండ్ విరాట్ ఆ ప్రెజర్ ని సైతం జయించారు. ఇప్పటికే ఐసీసీ కానీ ఇంకా ఏ మేజర్ క్రికెట్ అవుట్లెట్ అయినా సరే ఈ నాక్ ని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ T20 హిస్టరీలో ఒకటిగా హైలైట్ చేస్తున్నాయి. కోహ్లీ స్వయంగా కూడా 2022లో ఈ ఇన్నింగ్స్ తన ఫేవరెట్ నాక్ గా పేర్కొన్నారు. ట్రాన్స్ మోడ్ లోకి వెళ్ళినట్టు కూడా గుర్తు చేసుకున్నారు. నంబర్ 2 123 వర్సెస్ ఆస్ట్రేలియా. ఆపోజిషన్ ఆస్ట్రేలియా. 2018 విరాట్ కోహ్లీ 123 రన్స్ చేశారు. ఇది నంబర్ 2. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో గ్రేట్నెస్ ఒక కంప్లీట్ డిఫరెంట్ డెఫినేషన్ గా ఉంది. పవర్ ప్లే ఉండదు, ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఈజీ సింగిల్స్ కూడా రావు. కానీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రం ఉంటారు, బౌన్స్ కూడా ఉంటుంది. ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ కోహ్లీ గంటల తరబడి అలానే నిలబడ్డారు. ఇది ఐ కెన్ స్కోర్ రన్స్ ఇన్నింగ్స్ కాదు, ఇది ఐ కెన్ అవుట్లాస్ట్ యువర్ అటాక్ ఇన్నింగ్స్. కానీ నంబర్ 1 లో ఉన్న ఇన్నింగ్స్ కి ఉన్నంత ఎమోషనల్ వెయిట్ ఇక్కడ లేదు. బికాస్ నంబర్ 1 క్రికెట్ మ్యాచ్ కంటే బిగ్గెస్ట్ స్టోరీ 82 నాట్అవుట్ వర్సెస్ పాకిస్తాన్. అది అక్టోబర్ 23, 2022. ఇండియా టార్గెట్ వచ్చేసి 160 రన్స్. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. స్కోర్ వచ్చేసి 31 రన్స్ కి 4 వికెట్స్ కోల్పోయింది. జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ లో షాహీన్ అఫ్రిది, హారిస్ రఫ్, నసీం షా ఉన్నారు. ఇండియా స్టాప్ ఆర్డర్ ఏమో ఆల్రెడీ పెవిలియన్ కి చేరారు. స్టేడియంలో 90,000 ప్లస్ క్రౌడ్ ఉన్నారు అండ్ కోహ్లీ కూడా ఇంకా అక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక క్రేజీ పార్ట్ ఉంది. ఒక స్టేజ్ వచ్చేసరికి ఇండియాస్ విన్నింగ్ ఈక్వేషన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా కనిపించింది. అప్పుడే హార్దిక్ పాండ్యా కూడా జాయిన్ అయ్యారు. వీరిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కోహ్లీ అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడలేడు, ప్రతి బాల్ ని ఇచ్చేద్దాం అన్నట్టు కూడా ఆడలేడు. వెయిట్ చేశారు, గ్యాప్స్ వెతికారు, అవకాశం దొరికినప్పుడల్లా అటాక్ చేశారు. అండ్ అప్పుడే వచ్చింది మ్యాచ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఓవర్. ఆ ఓవర్ వేసేది హారిస్ రఫ్. బట్ కోహ్లీ మాత్రం 2 సిక్సెస్ తో సమాధానం ఇచ్చేశారు. దీంతో ఇండియా తిరిగి మ్యాచ్ లోకి వచ్చేసింది. ఇక ఫైనల్ ఓవర్ వచ్చింది. ఇండియా గెలవాలంటే 6 balls లో 16 రన్స్ కావాలి. అప్పుడు మొదలైంది అసలైన డ్రామా. నో బాల్, 6, ఫ్రీ హిట్. కోహ్లీ రన్స్ చేయడం, బాల్ స్టంప్ కి తగలడం, సింగిల్స్, 2s, 4 అండ్ గెస్ వాట్, ఇండియా వాన్ ద మ్యాచ్. కోహ్లీ 82 నాట్అవుట్. ఇది జస్ట్ ఒక గొప్ప ఇన్నింగ్స్ మాత్రమే కాదు, మ్యాచ్ ఆల్మోస్ట్ పోయింది అనుకున్న టైంలో ఇండియాని మళ్ళీ మ్యాచ్ లోకి తెచ్చిన ఇన్నింగ్స్. ఐసీసీఏ స్వయంగా ఇన్నింగ్స్ ని ఇలా డిస్క్రైబ్ చేసింది. అండ్ హియర్ ఇస్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. కోహ్లీ ఇంతకు ముందు 2016 మొహాలీలో కొట్టిన 82 నాట్అవుటే తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అన్నారు. బట్ ఈ మ్యాచ్ తర్వాత ఈ ఫార్మాట్ లోనే తన బెస్ట్ ఇన్నింగ్స్ ఇది అని చెప్పారు. ఇక్కడ కోహ్లీనే తన ఆన్సర్ ని, తన ఫేవరెట్ ఇన్నింగ్స్ ని చేంజ్ చేయాల్సి వచ్చింది. సో నంబర్ 1 ప్లేస్ లో 82 వర్సెస్ పాకిస్తాన్. ఇక ఇప్పుడు కౌంట్ డౌన్ అయిపోయింది, కానీ అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ 18 ఇన్నింగ్స్ ని ఒక్కసారి సైడ్ బై సైడ్ చూస్తే ఒక సర్ప్రైజింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కోహ్లీ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ లో చాలా వరకు ఇండియా కంఫర్టబుల్ పొజిషన్ లో లేవు. అంటే కోహ్లీ గొప్పతనాన్ని ఒక్క స్టాట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయలేం. అతని బిగ్గెస్ట్ వెపన్ సిచ్యువేషన్ పై ఉన్న అవగాహన. తనకు చాలా బాగా తెలుసు, ఇప్పుడు అటాక్ చేయాలా, ఇప్పుడు వెయిట్ చేయాలా, ఇప్పుడు వికెట్ ప్రొటెక్ట్ చేయాలా, లేక ఇప్పుడు బౌలర్ పై ప్రెషర్ పెట్టాలా అని. అందుకే కోహ్లీని గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ గా మాత్రమే చూడడం ఇన్
ఇన్కంప్లీట్ అవుతుంది. తను ఒక ప్రాబ్లమ్ సాల్వర్. మన ఓపెనింగ్ లో క్వశ్చన్ అడిగాం, 18 ఇయర్స్ లో విరాట్ కోహ్లీకి బెస్ట్ ఇన్నింగ్స్ ఏవి అని. ఇప్పుడు ఆన్సర్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఆగస్టు 18, 2018 నుంచి ఆగస్టు 18, 2026 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు విరాట్ కోహ్లీ. ఒక టీనేజర్, ఒక సూపర్ స్టార్, ఒక కెప్టెన్, ఒక ఛాంపియన్, ఒక కంబ్యాక్ స్టోరీ, ఒక లెజెండ్. బీసీసీఐ కెరియర్ రికార్డ్స్ ప్రకారం కోహ్లీ ఇంటర్నేషనల్ కెరియర్లో T20s, ODI టెస్ట్లో ఈ విధంగా పరుగులు చేశారు. కానీ ఒక ప్లేయర్ గొప్పతనాన్ని కెరియర్ స్టాట్స్తో మెజర్ చేయవచ్చు. ఒక లెజెండ్ గ్రేట్నెస్ని మాత్రం మెమోరీస్తో మెజర్ చేస్తాం. 18 ఇయర్స్, 18 ఇన్నింగ్స్. కానీ నిజంగా ఇది 18 ఇన్నింగ్స్ స్టోరీ కాదు. ఇది విరాట్ కోహ్లీకి ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. యంగ్ కోహ్లీకి టాలెంట్ ఉంది, ప్రైమ్ కోహ్లీకి కన్సిస్టెన్సీ ఉంది, కెప్టెన్ కోహ్లీకి రెస్పాన్సిబిలిటీ ఉంది, అండ్ లెజెండరీ కోహ్లీకి ప్రెజర్లో ఆన్సర్ ఇవ్వగల ఎబిలిటీ ఉంది. అందుకే లిస్ట్లో నంబర్ 1 నేను ఎంచుకున్నది 82 వర్సెస్ పాకిస్తాన్. కానీ మీ నంబర్ 1 ఏది కామెంట్లో చెప్పండి. అలానే మీ టాప్ 3 విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.